ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి సంబంధించి దానికి ఉన్న బజ్ అండి. నేను మొన్న కూడా చెప్పాను, బాహుబలికి కూడా ఈ రేంజ్లో బజ్ లేదు. బాహుబలి 2 కండి 1 కూడా కాదు, RRR కూడా ఈ రేంజ్లో బజ్ లేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. బజ్ అంటే మీకు తెలుసు కదా, అంతకు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ రకంగా, అరే సినిమా ఎప్పుడు రిలీజ్ రా, అరే ట్రైలర్ ఎలా ఉందిరా, టేజర్ ఎలా ఉందిరా, సాంగ్స్ ఎలా ఉన్నాయిరా, అరే మ్యూజిక్ బాగుందిరా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకు సంబంధించి నాకు తెలిసి బహుశా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో ఏ సినిమాకి ఇంత బజ్ క్రియేట్ కాలేదండి. మొన్నటిగా మొన్న సినిమాకు సంబంధించి టికెట్లు అనగానే అబ్రాడ్లో ఎవరో 5 లక్షల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నారు. ఆ తర్వాత మన దగ్గర వచ్చేసి బ్రహ్మరామ థియేటర్, మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఉంటుంది, అందులో 1,50,000 పెట్టేమో కొన్నారు. ఇక ఆ తర్వాత చాలా చోట్ల కూడా ఇలా టికెట్లకు సంబంధించేసి ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కావచ్చు, అధిక మొత్తాలు కొనేశారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రేపు 24వ తారీఖు మీట్ డేట్ అంటే 25 ఎర్లీ అవర్స్లో 1 గంటకి ప్రీమియర్ షో పడుతుంది, ఫ్యాన్ షో, బెనిఫిట్ షో. ఒక్కో టికెట్ 1000 రూపాయలు. ఆ తర్వాత 25వ తారీఖు మార్నింగ్ నుంచి రెగ్యులర్ షోలే. మల్టీప్లెక్స్లో వచ్చేసి 150 రూపాయలు పెంచుకోవచ్చు ఉన్న రేటు మీద, సింగిల్ స్క్రీన్ వచ్చేసి 120 రూపాయలు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నది మన తెలంగాణకి సంబంధించి. మొన్న కూడా అన్నా, తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఈ ప్రీమియర్లు కనుక ఉన్నట్టయితే ఊహించిన సవిక కలెక్షన్లు అన్నా ఇప్పుడు అడుగడుగున ఉత్కంఠ, అనువనువున ఉత్కంఠ అన్నట్టు అయిపోయింది. ఎడతెగన ఉత్కంఠ. ప్రీమియర్లు ఉంటాయా ఉండవా? ఇక్కడ ప్రీమియర్లు ఉంటే ఏపీలో 1 షోనే, తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్ 2 షోలు పడతాయి. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో మిడ్ నైట్ 1 గంటకు షో పడింది అనుకో, సినిమా అయిపోయేసరికి 4 అయింది. 4 గంటలు ఆల్మోస్ట్ అంతా లేచేస్తారు. ఇంకా నేను డిగ్రీ చదివే రోజులలో తెనాలిలో ఉన్నప్పుడు 2002-2005 బ్యాచ్, నేను విఎస్ఆర్ కాలేజ్. దెన్ మాది బీఎస్సీ అయినా సరే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోకి ఫ్యాన్స్ అన్నట్టు. టికెట్ వాళ్ళు ముందే తెచ్చేవాళ్ళు, అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం. కొన్ని సందర్భాల్లో అరే టికెట్లు అందలేదురా, నువ్వు కూడా రారంటే అప్పుడు వెళ్ళేవాళ్ళు. మిడ్ నైట్లు పోలీసులు అటువంటి టికెట్లు ఇప్పించేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా. సో ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే 4 గంటకి మార్నింగ్ అంటే ఈజీగా అయిపోయింది, ఇంకా అంతా వచ్చేస్తారు. 4 గంటల కంటే 5, 6, 7, 7ంటికి ఎర్లీ మార్నింగ్ షోలు పడిపోతాయి మల్టీప్లెక్స్లో. సో ఆ ఒక్క రోజు చాలండి. అసలు 24 మిడ్ నైట్ 25వ తారీఖు ఉదయం చాలు. తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్ సరౌండింగ్స్ వచ్చే కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. మొన్న కదా ఆల్రెడీ అబ్రాడ్లో, ఓవర్సీస్లో ఇప్పటికే $2 మిలియన్ ఆల్రెడీ దాటేసింది. షో పడకుండానే దాటేసింది. ఇంకా కలెక్షన్లకు సంబంధించేసి లెక్కలు కనుక వస్తే ఓచకోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటిది, రేపు 21వ తారీఖున హైదరాబాద్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టబోతున్నారు. ఆ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 21, సినిమా రిలీజ్ 25, దెన్ 24, 25 మధ్య ఏదైతే మిడ్ నైట్ ఉందో అప్పుడు ప్రీమియర్ కానీ బెనిఫిషియల్ కానీ పడాలి. దానికి సంబంధించి అందరూ ఒకే ఉత్కంఠ, ఈ షోలు ఇస్తారా ఎవరని. మ్యాక్సిమం ఇవ్వచ్చు. అయితే వైసీపీ బ్యాచ్, సోషల్ మీడియాలో కొంతమంది యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, అది దేశభక్తి ఉన్నటువంటి సినిమా కానీ, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కానీ, భారీ బడ్జెట్తో ఉండి ఏదన్నా కథలకు సంబంధించినటువంటిది అయితే ఓకే, ఏ సినిమా పెడితే ఆ సినిమాకి మేము టికెట్ రేట్లు పెంచుకునేవ్వం, అండ్ ఏ సినిమా పెడితే ఆ సినిమాకి మేము ప్రీమియర్లు పెంచుకునే అసలు అనుమతి ఇవ్వము అన్నాడు. మన హరిహర వీరమ్మలకి ఇచ్చాను. ఈ విషయంలో నేను మరలా చెప్తున్నా, ఆ హరిహర వీరమ్మల నిర్మాత ఏం రత్నం కానీ, వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ అని అతి పెద్ద తప్పు చేశారు. ఆ చిన్నపాటి 5 సెకండ్ల దాదాపు ఏదైతే గ్రాఫిక్స్ వరస్ట్గా ఉందో దానిని అసలు తీసేయాల్సింది. అండ్ హిందీ బెల్ట్లో సినిమా ఎట్ ఎ టైం రిలీజ్ చేయాల్సింది. హిందీ బెల్ట్లో సినిమా రిలీజ్ చేయలేదు వీళ్ళు. ఇది ప్యూర్లీ పాన్ ఇండియా సినిమా, ఓన్లీ వీళ్ళు తెలుగులో అంటే రిలీజ్ చేసేస్తారు. అది పెద్ద తప్పు. హిందీలో కనుక రిలీజ్ చేసినట్టయితే కలెక్షన్లు దుమ్ము లేపేది హరిహర వీరమ్మలు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఓజీ సినిమాకైతే బాలీవుడ్లో, టాలీవుడ్లో, కోలీవుడ్లో, మాలీవుడ్లో, శాండల్వుడ్లో, హాలీవుడ్లో అసలు ఎక్కడ చూసినా ఒకటే బస్, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఎందుకంటే గ్యాంగ్స్టర్ అండ్ ఎప్పుడు రెండు విధంగా తమను వచ్చే సరికొత్త మ్యూజిక్ అందించాడు, మోగుతున్నాయి సాంగ్స్ కూడా. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా థియేటర్ ఓనర్లు ఏం చేస్తున్నారంటే, సినిమా స్క్రీన్ల ముందు ఫెన్సింగ్ వేస్తున్నారు, కంచె కట్టేస్తున్నారు ఎవరు రాకుండా. ఎందుకు? అవునన్నా కాదన్నా
ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆడియన్స్ ఎలా ఉంటున్నారు, ఎస్పెషల్లీ జనరేషన్ జెడ్ ఎలా ఉన్నారు వాళ్ళు, ఇది ఆవేశం, పూనకాలు, తొందరపడతాను, ఇలా ఏ కొంచెం అటు ఇటు అయినా సరే స్క్రీన్ తగలబెట్టేలా తయారైపోతున్నారు. అండ్ స్క్రీన్ మీదకి వచ్చేసి హడావుడి డ్యాన్స్ చేసేలా తయారైపోతున్నారు, ముందుకు వచ్చి పొడి మీద డ్యాన్స్ మీద. అందుకని కేర్ఫుల్గా ఉంటూ ఉన్నారు. సో వీడియో యొక్క మెయిన్ ఎడిషన్ మీకు అర్థమైందా? ఏ సినిమా అయినా సరే ఓజీ తర్వాతే అన్నట్టు ఈరోజు సిచ్యువేషన్ ఉంది. ఏ సినిమా అయినా సరే ఓజీకి ముందు వరకేరా, ఓజీ వచ్చే ఏది లేదు అన్నట్టు ఉంది. రేపటి రోజు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఉంది, దాని కూడా ఇంత బజ్ అయితే రాదు. ఇప్పటివరకు మీరు టాలీవుడ్ హిస్టరీ మొత్తం మీరు తీయండి, ఎన్ని రాజమౌళి సినిమాలైనా, ఎన్ని బోయపాటి సినిమాలైనా, ఎన్ని త్రివిక్రమ్ సినిమాలైనా, ఇంకా టాప్ మోస్ట్ డైరెక్టర్ సుకుమార్ అయినా ఎవరైనా మీరు తీయండి, ఓజీకి వచ్చినంత బజ్ ఎక్కడ రాలా. సినిమా డైరెక్టర్ సుజిత్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, రికార్డు బద్దలే, ఎవడొస్తాడు రండి అని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు. అందుకే ఒక ప్రముఖ హీరో, మన హీరోనే ఆ సినిమా కూడా ముందుకు పెట్టారు. అంటే తర్వాత పెడదాం అన్నట్టుగా, తర్వాత నాటి ముందుకి తర్వాత అంటే సెప్టెంబర్ కదా, అక్టోబర్లో, నవంబర్లో ఎప్పుడు అన్నట్టు. సో విషయం ఏంటి మరి, మోత మోగించబోతుంది ఓజీ, కలెక్షన్ల విషయంలో ఓచకోత పోయిపోతుంది ఓజీ. సినిమా థియేటర్ దగ్గర ఏ చిన్న ఇబ్బంది కూడా రాకుండా థియేటర్ యాజమాన్యాలు చర్యలు తీసుకున్నారు, ఫెన్సింగ్ వేసి. అండ్ పోలీసులు కూడా ఎక్కడికెక్కడ చెకింగ్లు కావచ్చు, లేదన్నప్పుడు పికెటింగ్ కావచ్చు, ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో కావచ్చు, వాళ్ళు సైతం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీదే ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల ఓచకోత, ప్రీమియర్లో ఓచకోత ఏంటనేది డిసైడ్ కాబోతా ఉంది. బట్ 21 ట్రైలర్ లాంచ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏదైతే ఉందో ఆ విషయం చాలా జాగ్రత్త ఉన్నారు. ఇంకా వేదిక ఏదైనా ఇంకా ఖరారు అయితే కాదు.